ఈ వీడియోలో నా డైలీ మేకప్ ఎలా ఉంటుంది, మేకప్కి సంబంధించిన కొన్ని టిప్స్, అలాగే మేకప్ అనేది మన లుక్స్ని ఎలా ఎన్హాన్స్ చేస్తుందో కూడా చెప్పబోతున్నాను. ఆల్రెడీ నా ఫేస్కి నేను ఈ బేబీ క్రీమ్ని అప్లై చేశాను. మీరు ఏ క్రీమ్ అయితే వాడతారో ఆ క్రీమ్ని అప్లై చేసుకోండి. తర్వాత నేను పౌడర్ కోటింగ్ కింద స్పింజ్ బేబీ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. పౌడర్ని ఎప్పుడూ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం క్వాంటిటీని ఫేస్కి యాడ్ చేయాలి. ఒకేసారి ఎక్కువ తీసి అప్లై చేయకూడదు, ప్యాచీగా కనిపిస్తుంది. క్రీమ్ని ఫేస్కి ఏ విధంగా అయితే అప్లై చేస్తామో పౌడర్ని కూడా అదే విధంగా డాట్ పెట్టి అప్లై చేసుకోవాలి. పౌడర్ అప్లై చేసుకునేటప్పుడు చాలామందికి కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ లాగా ఉంటాయి. సో ఆ ఏరియాని కూడా మనం పౌడర్తో టచ్అప్ చేసి కవర్ చేసుకోవాలి. మన ఫేస్తో పాటు మన నెక్కి కూడా కొంచెం టచ్అప్ చేయడం చాలా అవసరం, లేదంటే కలర్ వేరియేషన్ కనిపిస్తుంది ఫేస్కి నెక్కి. సో పౌడర్ని ఇప్పుడు ఈవెన్గా ఫేస్ అంతా అలా అప్లై చేసేయాలి. పౌడర్ అప్లై చేస్తున్నప్పుడు మీకు మళ్ళీ పౌడర్ అగైన్ నీడెడ్ అనిపిస్తే మళ్ళీ సేమ్ అలానే డాట్గా పౌడర్ ఎక్కడైతే మీకు నీడెడ్ అనిపించిందో ఆ ప్లేస్లోని టచ్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి పౌడర్ని మొహమంతా అప్లై చేస్తే మాత్రం ప్యాచీగా ఉండి లుక్ సరిగ్గా బాగోదు, ఈవెన్గా కనిపించదు. సో ఈ వీడియోలో చూపించినట్టు అప్లై చేయాలి. నా మేకప్ థింగ్స్ అన్నీ నేను ఈ బాక్స్లోనే పెట్టుకుంటాను. ఇది మా పాపకి స్కూల్లో ఎవరో బర్త్డే అయితే గిఫ్ట్ ఇచ్చారంట. సో ఇందులో నా లిప్స్టిక్స్, ఐలైనర్, పెన్సిల్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ అయితే లిప్స్టిక్ అప్లై చేద్దాము. నేను వాడే లిప్స్టిక్స్ 2 షేడ్స్ కలిపి వాడతాను. ఫస్ట్ది మేబ్లిన్ మ్యాటీ ఇంక్ లిప్స్టిక్. దీని కాస్ట్ 800 దగ్గర ఉంటుంది. దీని షేడ్ వచ్చేసి 220 అంబిషియస్ అనుకుంటా, సరిగ్గా కనిపించట్లేదు ఇందులో, నేను మీకు మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇంకో లిప్స్టిక్ షేడ్ వచ్చేసి LE18. దీని గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను. మీకు అంత ఓపిక తీరిక ఉంటే ప్లీజ్ ఒకసారి నా ఛానల్ని ఓపెన్ చేసి షార్ట్ వీడియోస్ రివైండ్ చేయండి. చాలా ప్రొడక్ట్స్కి సంబంధించిన రివ్యూస్ అవి ఉంటాయి. ఇది నేను యూజ్ చేసే మిర్రర్ అనమాట, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ మిర్రర్ అంటే. ఇందులో చూస్తూ అలా మేకప్ చేసుకోవాలి అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను దీన్ని. ఫస్ట్ నేను లైట్ షేడ్ అప్లై చేస్తున్నాను LE18 లిప్స్టిక్ని. దాన్ని ఒక్క లేయర్ అంతే అప్లై చేసిన తర్వాత కొంచెం లిప్స్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయాక ఒకసారి ఫింగర్తో కూడా దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి, ఫింగర్తో స్ప్రెడ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే లిప్ అంతా కూడా ఒకేలాగా ఈవెన్గా కనిపిస్తుంది, ఎక్కడ కలర్ ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు టాప్ కోట్లో ఈ రెడ్ ఇంక్ లిప్స్టిక్ని, దీన్ని కూడా చాలా చిన్నదే టచ్అప్ చేస్తున్నాను. జస్ట్ ఒక్క లైన్ అంతే. ఇప్పుడు రెండింటిని స్మడ్జ్ చేసి మళ్ళీ ఒకసారి ఫింగర్తో అలా స్ప్రెడ్ చేసేస్తున్నాను లిప్స్ అంతా. కొంతమందికి లిప్ లైనర్ వాడే అలవాటు ఉంటుంది, నాకు కూడా ఉంది. కానీ నేను పార్టీకి, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే లిప్ లైనర్ని యూజ్ చేస్తాను. డైలీ వేర్ మేకప్లో యూజ్ చేయను. సో ఇలాగా కొంచెం లిప్స్ దగ్గర స్మడ్జ్ అయినట్టు ఉంటేనే న్యాచురల్ లుక్ ఉంటుంది అన్న ఫీలింగ్. అందుకే లిప్ లైనర్ వేయను, ప్రతిరోజు వేయను. సో లిప్స్టిక్ అయితే చాలా బాగా అప్లై అయ్యింది, వెల్ డన్ అనమాట. లిప్స్టిక్ అప్లికేషన్ సూపర్గా వచ్చింది. నేను ఐబ్రోస్కి యూజ్ చేసే బ్రష్ ఇది. దీంతో ఐబ్రోస్ మేకప్ చేసుకుంటే చాలా ఈవెన్గా వస్తుంది. ఏదో కలర్ యాడ్ చేసాము, ఐబ్రోస్ని దిద్దేమో అన్నట్టు కనిపించకుండా మన న్యాచురల్ ఐబ్రో లాగే కనిపిస్తుంది. అయితే మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ కలర్ని యాడ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఐబ్రోస్ని ఎప్పుడూ కూడా బ్రష్తోనే అప్లై చేసుకోవాలి. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, గొంతు బాగాలేదు, వాయిస్ ఓవర్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి, ఏమనుకోవద్దు. సో ఐబ్రోని ఎలా అప్లై చేస్తున్నానో మీకు కనిపించేలా వేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను ఐబ్రో అప్లై చేయడానికి వాడిన క్రీమ్ వచ్చేసి బ్లూ హెవెన్ మ్యాటీ కాజల్ని వాడుతున్నాను. దానికి జస్ట్ బ్రష్ని అలా టచ్ చేసి ఐబ్రో మీద రాస్తున్నాను. ఇది అంత డార్క్గా అయితే ఉండదు, అందుకే నేను దీన్ని ఐబ్రోస్కి ఇంకా కాజల్ కింద కూడా అదే యూజ్ చేస్తాను. చూసారా ఐబ్రో వేసాక ఎంత వేరియేషన్ వచ్చిందో, దీనికి డిఫరెన్స్ చూడండి రెండు ఐబ్రోస్కి. సో ఇప్పుడు ఇది కూడా మనం అలానే టచ్అప్ చేసేద్దాం నీట్గా. ఎప్పుడు కూడా మేకప్ అనేది మనకి సూట్ అయ్యేలా వేసుకోవాలి. చాలా ఎక్కువ వేసేసుకొని ఎదుటి వాళ్ళు బాబాయ్ ఎంత మేకప్ వేసుకుందిరా బాబు అని మనల్ని వెటకారించేలాగా ఉండకూడదు ఎప్పుడు. సో అందుకని లైట్గా మాత్రమే టచ్అప్ చేయండి.
మనకున్న లుక్స్ని కొంచెం ఎన్హాన్స్ అయ్యే విధంగా టచ్అప్ చేసుకుంటే చాలు, ఏది కూడా ఓవర్ అవ్వద్దు మేకప్లో. సో ఐబ్రో టచ్అప్ అయితే అయిపోయింది. చూసారు కదా వీడియోలో, అసలు ఎంత న్యాచురల్గా ఉందో, దిద్దినట్టు ఏం కనిపించట్లేదు. న్యాచురల్ ఐబ్రోస్ ఎలా ఉంటాయో అలానే కనిపిస్తుంది. సో బ్రష్ అప్లికేషన్ అయితేనే ఈ లుక్ వస్తుంది, స్టిక్తో అప్లై చేస్తే అలా రాదు. ఇప్పుడు అదే కాజల్ని నేను కళ్ళకి యూజ్ చేస్తున్నాను. కళ్ళ లోపల పైన కింద చుట్టూ మొత్తం కాజల్ అప్లై చేసుకుంటే మన కళ్ళు చూడడానికి చక్కగా కళగా కనిపిస్తాయి, అందంగా. మనం ఒక్కొక్కసారి ఎక్కువ వర్క్ చేసి టైర్డ్ అయిపోయి ఉంటాము, నిద్ర లేకపోయినా కూడా కొన్ని స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఫస్ట్ మన కళ్ళల్లోనే డిస్ప్లే అవుతాయి. అందుకని ఐ మేకప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే కాటుకు పెట్టుకుంటే కళ్ళ చుట్టూ ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎదుటి వాళ్ళకి తెలియవు అన్నమాట. ఐ మేకప్ అనేది తెలియనివ్వదు. ఇప్పుడు నేను ఐ లోపల మేకప్ అయిపోయింది, ఐ బయట మేకప్ ఇప్పుడు. సో కన్ను చుట్టూ ఈ డాజిలర్ ఐలైనర్ని అప్లై చేద్దాం. ఫస్ట్ కనురెప్ప పై భాగంలో అప్లై చేద్దాము ఐలైనర్ని. సో దీన్ని కన్ను షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే అప్లై చేద్దాము. డైలీ వేర్ మేకప్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ప్రత్యేకమైన ఐ మేకప్ ట్యుటోరియల్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. జస్ట్ మన కన్ను షేప్ ఏ విధంగా అయితే ఉంటుందో దానికి అండర్లైన్ లాగా అవుట్లైన్ అలా రాస్తున్నాం అన్నమాట ఐలైనర్ని, అంతే. వేరే షేప్స్ ఏమీ తీయట్లేదు. కానీ మన కళ్ళు కొంచెం లోతుగా, కొంతమందికి ఎక్కువ కళ్ళు లోతుగా ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఫోన్లు చూసి అందరికీ కళ్ళు లోతుగానే ఉంటున్నాయి అనుకోండి. సో కళ్ళు లోతుగా ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా వింగ్స్ని తీయాలి. ఇలా ఐలైనర్తో వింగ్స్ని తీస్తేనే ఐ అనేది ఎన్హాన్స్ అవుతుంది, లేదంటే లోతు కళ్ళు లాగే కనిపిస్తాయి. సో ఎప్పుడైతే మనం ఇలా తీసామో మన కన్ను షేప్ అనేది కొంచెం మారుతుంది. ఈ కన్నుకి ఏ విధంగా అయితే వింగ్ అనేది తీసి మేకప్ చేసామో సేమ్ అదే విధంగా నెక్స్ట్ కన్నుకి కూడా తీయడానికి ప్రయత్నించాలి. ఇదే కొంచెం కష్టతరమైన సబ్జెక్ట్ మేకప్లో. ఈ కన్నుకి ఏ విధంగా అయితే వచ్చిందో వింగ్ ఈ కన్నుకి అలా రాదు. డైలీ మనం మేకప్ వేసుకోవడం అనేది మనకు అలవాటు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో నాకు అలవాటు కాబట్టి నేను చాలా ఈజీగానే తీసేసాను. చూస్తున్నారా, ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. రెండో కన్ను మేకప్ చేస్తున్నప్పుడు కన్ను అవుట్లైన్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ ఆ విధంగా మాత్రమే నేను ఐలైనర్ అనేది అప్లై చేశాను. మీకు ఇలా కనిపిస్తుంది కానీ వీడియోలో నేను మేకప్ అవ్వడానికి చాలా టెన్షన్ అవుతుందని, వీడియో సరిగ్గా వస్తుందో రాదో, ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో, ఏంటి వీడియో ఎలా ఉంది అంటారేమో అని భయపడుతూ చేసిన వీడియో ఇది. సో నా టెన్షన్ని మీరు చూడకండి, నేను ఎలా మేకప్ అవుతున్నానో అది మాత్రమే చూడండి. సో వింగ్ అనేది ఈ విధంగా తీసాను అనమాట. రెప్పకి కరెక్ట్గా సెంటర్ భాగంలో తీసాను నేను. పార్టీ వేర్ అయితే మళ్ళీ ఆ వింగ్ తీసే విధానం కూడా మారిపోతుంది. ఇది డైలీ మేకప్లో రొటీన్గా ఇలానే నేను మేకప్ అవుతాను. ఇప్పుడు కనురెప్ప పైన ఐలైనర్ అప్లై చేస్తాం కదా, ఇప్పుడు కనురెప్ప కింద రెప్పకి అప్లై చేసేటప్పుడు కన్ను కొంచెం పైకి లిఫ్ట్ చేసి మిర్రర్ అనేది డౌన్గా పెట్టి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఐ ల్యాషెస్ ఉంటాయి కదా, వడ్డొస్తాయి ఐలైనర్ అప్లై చేసేటప్పుడు. కాబట్టి ఈ విధంగా అప్లై చేసుకుంటే చాలా నీట్గా అప్లై అవుతుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఒకవేళ వాటర్ లైన్ ఉంటుంది కదా ఐస్కి, ఆ వాటర్ లైన్ మీద ఎప్పుడూ కూడా ఐలైనర్ అనేది అప్లై చేయకండి. లిక్విడ్ ఐటమ్స్ ఆ వాటర్ లైన్ మీద అప్లై చేసినప్పుడు కంట్లోకి వెళ్తే కన్ను డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఏ మేకప్ ఆర్టిస్ట్ కూడా ఐలైనర్ని వాటర్ లైన్ మీద అప్లై చేయరు, అవుట్ సైడ్ ఆఫ్ ద ఐ మాత్రమే అప్లై చేస్తారు. నావి కొంచెం చిన్న కళ్ళని నేను ఫీల్ అవుతాను, అందుకనే వాటిని పెద్దగా కనిపించాలని కన్ను చుట్టూ నేను మేకప్ చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం కళ్ళు పెద్దలాగా కనిపిస్తాయి అన్నమాట. నా ఫీలింగ్ ఇది, మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో చూసారా ఐ మేకప్ అయ్యేసరికి ఎంత కళ్ళు వచ్చిందో ముఖంలో. చెప్దామా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మేకప్. ఇప్పుడు బొట్టు పెట్టేద్దాం. చాలా ఇంపార్టెంట్ థింగ్ మేకప్లో బొట్టు పెట్టుకోవడం. బొట్టు కూడా మన ముఖానికి సూట్ అయ్యేదే మనం పెట్టుకోవాలి.
బొట్టు సైజ్ గురించి నేను చెప్తున్నాను. బొట్టు పెట్టగానే చూసారా ఫేస్లో ఎంత కళ్ళు వచ్చేసిందో. బాగున్నాను కదా. సో ఏదైనా ఇప్పుడు ఫేస్లో మేకప్ ఎక్కువైందా, ఐబ్రో మేకప్, ఐ మేకప్, లిప్ మేకప్, పౌడర్ అన్నీ ఈవెన్గా ఉన్నాయి కదా. అండ్ స్టిక్కర్ సైజ్ కూడా నా ఫేస్ కట్ ఏదైతే ఉందో దానికి సూటబుల్ అయ్యే విధంగా ఉంది. భయపడకండి ఎవరు, సరదాగా అన్నాను. సో ఇదన్నమాట, మన ఎంత మేకప్ అయినా ఫేస్లో స్మైల్ ఉంటేనే మన ఫేస్లో కళ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు హెయిర్ మేకప్ చేద్దాం. హెయిర్ మేకప్ అంటే అదే జడేసుకుందాం. ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ స్టైల్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇది మంచి హెయిర్ స్టైలే, మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు తెలీదు. చూసిన తర్వాత మీరే చెప్పండి ఎలా అనిపించిందో. ఇంతకుముందు చాలా పెద్ద వాలు జడ ఉండేది నాకు, ఇప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు ఈ కొత్తిమీర కట్ట ఒకటి మిగిలింది. సో నా లెంత్ ఆఫ్ ది హెయిర్ ఇదే, కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఇంత హెయిర్ ఉందన్నమాట. దీన్నే బాగా పోషించుకుంటున్నాను నేను. నాకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా ఉండేది బాగా ఎక్కువగా, ఇప్పుడు కొంచెం తగ్గి ఇంట్లోనే మందారం హెయిర్ ఆయిల్ తయారు చేసుకొని వాడుతున్న దగ్గర నుంచి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే బాగా తగ్గింది. సరే, ఇప్పుడు హెయిర్ స్టైల్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హెయిర్ అంతా బ్యాక్కి ఒకసారి కోంబింగ్ చేసుకోవాలి నీట్గా, సాఫ్ట్గా. కోంబింగ్ చేసుకున్న తర్వాత ఇలా 2 ఫింగర్స్తో ర్యాండమ్గా పఫ్ షేప్ని తీయండి. ర్యాండమ్గా కోంబింగ్ చేయొద్దు, ఫింగర్స్తోనే తీయాలి. చూసుకోండి, అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా చాలా ర్యాండమ్గా షేప్ వచ్చేలాగా ఒకసారి హెయిర్ని తీసి పట్టుకొని ఇప్పుడు దాన్ని కోంబింగ్ చేయండి షేప్ని. పఫ్ షేప్ అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న హెయిర్ కూడా మొత్తం అంతా నీట్గా కోంబింగ్ చేసుకోండి. అలా అన్నమాట. సో నీట్గా కోంబింగ్ చేసిన తర్వాత ఆ పఫ్ షేప్ ఏదైతే ఉందో దాన్ని మీకు ఎక్కడ వరకు కావాలో ఆ లెంత్ వరకు తీసుకొని 1 లేదా 2 ట్విస్ట్లు అలా తిప్పేసి క్లిప్స్తో హోల్డ్ చేసేయండి. మీకు ఎంతవరకు పఫ్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి ముందుకి, ఇప్పుడే దాన్ని కొంచెం అలా చేతులతో అడ్జస్ట్ చేసి ముందుకు లాగండి. క్లిప్పులు పెట్టిన తర్వాత లాగితే అవి డిస్టర్బ్ అయిపోతాయి. సో ఫస్టే మనం దీన్ని చెక్ చేసుకొని ఆ తర్వాత క్లిప్స్ పెట్టేస్తే ఇంకా అలా ఉండిపోతుంది. సో నాకు ఈ పక్కన సరిగ్గా రాలేదు అనిపిస్తుంది, నేను ట్రై చేస్తున్నాను. ఫోన్లో కూడా సరిగ్గా తెలియట్లేదు నాకు. సో మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా కోంబింగ్ చేసేసుకోవాలి. మిర్రర్లో చూస్తే బెటర్ ఏమో కదా, సో చూద్దాం. సో అలా ఈవెన్గా మనకి ఎంతవరకు ఎన్హాన్స్ అవ్వాలో మన హెయిర్ స్టైల్ అంతవరకు దాన్ని అలా సెట్ చేసుకొని హ్యాండ్తో పెట్టేసుకోవాలి. ఓకే, లేడీస్ అందరికీ నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతిరోజు అలా నైటీలతో ఏడవకండి దయచేసి. మనం మన కంటికి తప్ప ఇంకొకరి కంటికి కనబడుతున్నాము అంటే మనం ఎప్పుడూ కూడా జిడ్డు మొహం వేసుకొని ఉండకూడదు. మన డ్రెస్ సెన్స్ విషయంలో కానీ, మేకప్ సెన్స్ విషయంలో కానీ చాలా నీట్గానే ప్లెజెంట్గా ఇంకొకరికి కనిపించాలి. అప్పుడే మన డే కూడా బాగుంటుంది, మనతో మాట్లాడిన అవతల వాళ్ళ డే కూడా చాలా రిఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఈ వీడియోలో నేను చూపిస్తున్న హెయిర్ స్టైల్ వచ్చేసి ఫ్రెంచ్ బ్రైడ్ అంటారు కదా, అలాంటి హెయిర్ స్టైలే అనమాట. ఫ్రెంచ్ బ్రైడ్స్ మనం చాలా సన్నంగా తీసి ఇప్పుడు సగం వరకు మాత్రమే టై చేసి వదిలేస్తాము, ఫుల్గా అయితే బ్రైడ్ చేయము. సో హాఫ్ టై చేసి లీవ్ చేసిన హెయిర్లో కూడా ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. అది ఎంతవరకు బ్రైడింగ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తా. సో ఎప్పుడు కూడా మనం ఫ్రెంచ్ బ్రైడ్ వెళ్ళేటప్పుడు పాయలు చేత్తో తీయద్దు, ఇలా కోంబుతోనే తీయాలి. అప్పుడే ఆ లుక్ అనేది ఈవెన్గా వస్తుంది, చూడటానికి హెయిర్ స్టైల్ అందంగా బాగుంటుంది. ఫింగర్తో తీస్తే వేరేలా వస్తుంది, సైడ్కి నిలబడిపోతుంది అనమాట. ఆ స్ట్రాండ్ ఏదైతే ఉందో అది బ్రైడ్ స్ట్రాండ్. సో అలా తీయకుండా ఇలా కోంబింగ్ చేసుకోండి. వెనక్కి నేను వీటిని బ్రైడ్ చేసేస్తున్నాను, అదొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. వీడియోలో మీకు అర్థం అవ్వదు, కానీ బ్రైడింగ్ చేయాలి అనేది మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను. మళ్ళీ క్లిప్స్ పెట్టేస్తే ఆ హెయిర్ స్టైల్ తాలూకా లుక్ అనేది పోతుంది, జారిపోతుంది, కిందికి నిలబడదు. మనకి ఏ పాయింట్కి అది కావాలో అక్కడ నిలబడదు అనమాట హెయిర్. అందుకని దీన్ని బ్రైడింగ్ చేయాలి. ఇలా 3 స్ట్రాండ్స్ తీసుకొని నేను బ్రైడింగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ నుంచి మళ్ళీ చూపిస్తా.
ఇంకో లేయర్ అలాగే కోంబుతో తీసుకొని అలా కలుపుకుంటూ అల్లుకుంటూ వెళ్ళాలి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా నేను వేసుకున్న కుర్తీ. ఇది నేను బాగా వాడేసి నాకు బోర్ కొట్టిన ఒక శారీని ఇలా కుర్తీలాగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఆ శారీ బాగా బుట్ట టైప్ వచ్చేసి ఉంటుందన్నమాట. అది ఓన్లీ పార్టీస్కి తప్ప డైలీ వేర్ యూస్ చేయడానికి అవ్వదు. సో వాడి వాడి బాగా క్రష్ అయిపోయింది అది. దాన్ని ఏం చేయాలో తెలియక ఇలా కుర్తీలా నేను డిజైన్ చేశాను. నాకు ఈ కుర్తీ అంటే చాలా ఇష్టం. అది మాది లవ్ అనమాట. ఎందుకంటే ఇది డ్రెస్ లాగా స్టిచ్ చేసిన తర్వాత నా బాడీకి చాలా మంచిగా ఫిట్ అయింది. అది కూడా నా చేతులతో స్వయంగా నేను డిజైన్ చేసుకున్నాను కదా ఈ కుర్తీని. సో నాకు చాలా నచ్చేసింది అనమాట ఈ టాప్. ఎక్కువగా నేను ఈ టాప్నే ప్రిఫర్ చేస్తాను ఎక్కడికైనా బయటికి చిన్న చిన్న పనుల మీద వెళ్ళేటప్పుడు. ఈ కలర్ కూడా నాకు బాగా సూట్ అయింది. సో ఇంకా హెయిర్ కేర్ గురించి నేను ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాను. మా పాప హెయిర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చాలా పెద్ద లాంగ్ హెయిర్ తంది. తనకు కూడా అంత హెయిర్ రావడానికి కారణం ఏంటంటే ఇంట్లో తయారు చేసి వాడుతున్న ఆయిల్సే. వాటిని కూడా నేను వీలైనప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాను, అవి షూట్ చేయలేదు. సో అయిపోయాక మళ్ళీ నేను చేస్తాను. అప్పుడు వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది హెయిర్ స్టైల్ లూజ్ హెయిర్ అనేసరికి ఇయర్ ఎండింగ్ వరకు అల్లేసి తర్వాత హెయిర్ని అలానే వదిలేస్తారు. కానీ అలా కాదు. ఈరోజు మనం చేస్తున్న హెయిర్ స్టైల్లో ఇయర్ ఎండింగ్ వరకు చేసిన తర్వాత ఇయర్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకొక స్ట్రాండ్ని తీసుకొని బ్రైడ్ చేస్తాము. ఆ తర్వాత హెయిర్ని లీవ్ చేసేస్తాం. ఆ లుక్ చాలా బాగుంటుంది. అంటే ఏదో పోనీ వేయకుండానే వేసినట్టు, ఇటు లూజ్ హెయిర్ లాగా రెండింటిలాగా లుక్ అనేది కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను జడంతా వేసిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను. ఆ బ్రైడ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారా, మామూలుగా అయితే ఇయర్ ఎండింగ్ వరకు బ్రైడ్ చేసిన తర్వాత ఇక్కడితో అందరూ ఆపేస్తారు. సో ఇలా కాదు, ఇంకొక ఎక్స్ట్రా బ్రైడ్ ఇయర్ బ్యాక్ సైడ్ నుంచి అదిగో అలా తీయాలి. సో మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మీడియంగా ఒక లేయర్ని తీసి అల్లాలి. అప్పుడే లుక్ ఎన్హాన్స్ అవుతుంది. ఇది ట్రై చేయగా మీకు అలవాటు అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ని మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చితే పూర్తి లుక్ చూసిన తర్వాత. సో ఇక్కడ వరకు బ్రైడింగ్ చేసిన తర్వాత మనం హెయిర్ని రబ్బర్ బ్యాండ్తో అక్కడికి టై చేసి వదిలేయాలి. మనం నార్మల్గా షాప్స్ మీద వాటి దగ్గర దొరుకుతాయి కదా బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్, దయచేసి వాడకండి హెయిర్కి. ఆ రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది, పిల్లలకైనా మనకైనా. పోనీటైల్ రబ్బర్ బ్యాండ్స్ అని చెప్పి దొరుకుతాయి. ఇదిగోండి ఇలా ఉంటాయి పోనీటైల్ రబ్బర్ బ్యాండ్స్ అని చెప్పి. వీటిని మాత్రమే హెయిర్కి యూజ్ చేయాలి. వీటి వల్ల హెయిర్ లాస్ అవ్వదు, హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. సో గ్రిప్పింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎన్నిసార్లైనా మనం దాన్ని రొటేట్ చేస్తూ ట్విస్ట్ చేసి పెట్టుకోవచ్చు మనకు కావాల్సినంత టైట్లో. సో ఇప్పుడు హెయిర్ అంతటిని ఒక్కసారి కోంబింగ్ చేసేద్దాము. మనం బ్రైడ్స్ అల్లాం కదా, ఫ్రెంచ్ బ్రైడింగ్ లాగా చేసాం కదా, దాన్ని కూడా ఒక్కసారి కోంబింగ్ చేసేస్తే అవన్నీ ఈవెన్గా కనిపిస్తాయి, నీట్గా అలైన్ అయిపోతాయి అన్నమాట. ఎవరు ఇలా కోంబింగ్ చేయరు ఫ్రెంచ్ బ్రైడ్ చేసిన తర్వాత, కానీ ఒకసారి కోంబింగ్ చేస్తే బ్రైడ్స్ అన్నీ నీట్గా అలైన్ అయిపోతాయి. నేను ఈ వీడియోలో కొంచెం చిన్న టెన్షన్తో వేసుకున్నాను ఈ జడ. నచ్చకపోతే దయచేసి ఏం అనుకోకండి, బట్ మీకు అర్థమైంది అని నా ఎక్స్ప్లెనేషన్ అనుకుంటున్నాను. సో ఇదన్నమాట జడ లుక్ ఇలా వస్తుంది ఫ్రంట్కి. దీన్ని కొంచెం ఎన్హాన్స్ చేద్దాము ఫేస్ వైపు కూడా. చూసారా, ఇప్పుడు మన మేకప్ అంతా అయిపోయింది అనుకుంటున్నారా మీరు? నా ఫేస్లో ఏదో తక్కువైందని మీకు అనిపించట్లేదా? బొట్టు పెట్టుకుందాము, కుంకుమ బొట్టు. కుంకుమ బొట్టు పెట్టుకునే లేడీస్ కోసం నేను ఒక టిప్ చెప్తాను చూడండి. ఇలా ఏదైనా ఒక లోషన్ కానీ క్రీమ్ని కానీ కొంచెం తీసుకొని మనం బొట్టు పెట్టుకునే ప్లేస్లో కొంచెం టచ్అప్ చేసుకోవాలి. అప్పుడు బొట్టు ఈవినింగ్ వరకు సరిగిపోకుండా ఉంటుంది, గాలికి ఎగిరి మన కంట్లో పడకుండా ఉంటుంది. నేనైతే ఆడించిన కుంకుమ ఇక్కడ వాడతారు, నేను తెలిసిన వాళ్ళతో తెప్పించుకున్నాను. పసుపు కుంకుమరాళ్ళు అన్నీ కలిపి ఆడతారనమాట. ఇదే నేను దేవుడికి యూజ్ చేస్తాను, నేను కూడా వాడతాను. వీలైతే మీరు కూడా ఇలాంటి న్యాచురల్ కుంకుమ దొరికితే తెచ్చుకొని వాడండి. సో ఇది కార్తీక మాసం కాబట్టి
మనం శివభక్తులం కాబట్టి ఓం నమ శివాయ అనుకుంటూ విభూతిని కూడా ధరించేద్దాము. నమో పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర. సో ఫ్యాషన్ అని చెప్పి మేకప్ అని చెప్పి ఏంటి ఇన్ని కుంకుమ బొట్లు ఇన్ని దేవుడి బొట్లు అనుకోకండి. మనం ఎంత మేకప్ అయినా సరే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలం ఎప్పుడు మర్చిపోకూడదు కదా. మన అందరం హిందువులు, మనది భారతదేశం, మన సనాతన ధర్మాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అదనమాట. నా మేకప్లో కుంకుమ కూడా ఇప్పుడు భాగమే. సో ఇప్పుడు ఏం తక్కువైంది నా ఫేస్లో? ఇంకా అబ్జర్వ్ చేశారా? కళ్ళద్దాలండి. మనకి దేవుడు ఇచ్చాడు కదా కళ్ళద్దాలు, అవి తెచ్చి పెట్టేసుకుందాం. దేవుడు ఇవ్వలేదండి, మనమే తెచ్చుకున్నాము. సో ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకున్న తర్వాత లుక్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఫ్రేమ్ కొంచెం పెద్దదైంది, చిన్నది కరెక్ట్ సైజ్ ఫ్రేమ్ దొరకలేదు. కానీ ఈ ఫ్రేమ్ నాకు చాలా బాగా సూట్ అవుతుందని నా ఫీలింగ్. ఇదిగోండి మనం నేను ఎంత కష్టపడి వేసిన ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్, మీరు ఎంత కష్టపడి చూసిన హెయిర్ స్టైల్ ఇదే ఇలా వచ్చిందనమాట. సో టెన్షన్లో ఇంకా బాగా అల్లలేదు, బాగా టైట్గా అల్లేసినట్టు అనిపించింది నాకు. ఇదే నేను ఎంతో ఇష్టపడి కుట్టుకున్న కుర్తీ. హ్యాండ్స్కి ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో కొంచెం కుర్తీ ఎండింగ్లో కూడా ఇంచుమించు అలాంటి బోర్డర్ ఒకటి వచ్చింది. దానివల్ల ఈ కుర్తీ లుక్ చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.